తిరుమల పరకామణి చోరీ కేసుపై డిసెంబర్ 2లోగా హైకోర్టుకు నివేదిస్తామని సిఐడి డీసీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఎవరికైనా పరకామణి ఆస్తుల వివరాలు తెలిస్తే ఇవ్వాలని ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పరకామణి చోరీ కేసు దర్యాప్తునకు టీటీడీ సహకరిస్తోందన్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే అధికారం సిఐడికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జరిగిన స్కామ్ గురించి తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలు పెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ పరకామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకు ముందు ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఆయనకి వచ్చిన ఆదాయం తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో ఇవి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది.